హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈరోజు లీడింగ్ షుగర్ స్టాక్స్ అన్ని కూడా 13% వరకు పెరిగాయండి. 1 నవంబర్ 2024 నుండి స్టార్ట్ అయ్యే ఇథనాల్ సప్లై ఇయర్ లో ఇథనాల్ ప్రొడక్షన్ కోసం కేన్ జ్యూస్ అలాగే సిరప్ ని యూజ్ చేయడానికి షుగర్ మిల్స్ కి యూనియన్ గవర్నమెంట్ అనేది పర్మిషన్ ఇచ్చిందనమాట. ఇది ఒక గేమ్ చేంజింగ్ పాలసీ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ ఈ న్యూ పాలసీ అనేది 29 ఆగస్ట్ 2024 అనౌన్స్ చేసింది. ఇందులో భాగంగా ఇథనాల్ కోసం షుగర్ డైవర్షన్ మీద ఉన్న ప్రీవియస్ క్యాప్ ని కూడా రిమూవ్ చేసింది అనమాట. అండ్ ప్రొడక్షన్ కోసం బి హెవీ అండ్ సి హెవీ మొలాసిస్ ని కూడా యూజ్ చేయడానికి అలో చేసింది అనమాట. ఫాజిల్ ఫ్యూయల్ మీద డిపెండెన్సీ తగ్గించే ఏఎంతో గవర్నమెంట్ తీసుకున్న రెన్యూబుల్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ కి ఈ మూవ్ అనేది మేజర్ బూస్ట్ అని చెప్పొచ్చండి. సో ఈ రోజు వీడియోలో ఇథనాల్ డ్రివెన్ అప్రూవల్ వల్ల బెనిఫిట్ అయ్యే స్టాక్స్ ఏంటో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఈట్ ప్యారీ లిమిటెడ్ అండి. యూనియన్ గవర్నమెంట్స్ అప్రూవల్ తర్వాత స్టాక్ షేర్ అనేది 6% పెరిగింది అనమాట. షుగర్ ప్రొడక్షన్ అండ్ ఇథనాల్ ప్రాసెసింగ్ లో ఈ కంపెనీకి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉందండి. నెల్లికప్పం ప్లాంట్ లో బి హెవీ మొలాసిస్ అలాగే షుగర్ సిరప్ నుండి ఇథనాల్ ప్రొడక్షన్ చేసిన ఇండియాలోనే ఫస్ట్ షుగర్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. కేన్ జ్యూస్, సిరప్, బి హెవీ మొలాసిస్ అలాగే సి హెవీ మొలాసిస్ ని ఇథనాల్ ప్రొడక్షన్ కి యూజ్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్ వల్ల ఈట్ ప్యారీ అనేది బెనిఫిట్ అవుతుందండి. దీనివల్ల కంపెనీ దాని ఇథనాల్ అవుట్పుట్ ని పెంచడానికి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. అక్రాస్ ఇండియా మల్టిపుల్ డిస్టిలరీస్ లో ఈట్ ప్యారీ అనేది ఇప్పటికే షుగర్ కేన్ మొలాసిస్ నుండి ఇథనాల్ ప్రొడక్షన్ చేస్తుందన్నమాట. అడిషనల్లీ కంపెనీ మినిమల్ కాంపిటీషన్ ఉన్న రీజియన్ లో ఆపరేట్ చేస్తుందండి. ప్రొడక్టివిటీని పెంచడానికి కటింగ్ ఎడ్జ్ ఎక్విప్మెంట్ ని యూజ్ చేస్తుంది అనమాట. అండ్ 5 to 6 months ముందుగానే క్వాలిటీ రా మెటీరియల్ కి యాక్సెస్ కూడా ఉందండి ఈ కంపెనీకి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,690 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 20.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.5%, ఫేస్ వాల్యూ ₹1 ఉందన్నమాట. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹49.70 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,740 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 29,413 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1,618 crores పోస్ట్ చేసింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.24% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ పెరిగింది 8.85% నుండి 10.22% కి. అలాగే డిఐ షేర్ హోల్డింగ్ కూడా 11.88% నుండి 12.45% కి పెరిగింది అనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 35.09% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹824 దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కంపెనీ ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. అండ్ 6 months లో 31% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 73% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ప్రాజ్ ఇండస్ట్రీస్ అండి. ఈ రోజు ప్రాజ్ ఇండస్ట్రీస్ షేర్స్ అనేవి 10% వరకు పెరిగాయి అనమాట. ఇథనాల్ టెక్నాలజీ సొల్యూషన్స్ లో లీడర్ గా ఉందండి. న్యూ పాలసీ చేంజెస్ యూజ్ చేసుకోవడానికి వెల్ పొజిషన్ లో ఉందన్నమాట. అక్రాస్ 5 continents లో ప్రెసెన్స్ అనేది ఉందన్నమాట. లీడింగ్ బయోఫ్యూయల్ టెక్నాలజీ లీడర్ గా ఎస్టాబ్లిష్ అయిందండి. 2G ఇథనాల్ టెక్నాలజీలో 70% మార్కెట్ షేర్ ఉందన్నమాట. రీసెంట్ గా కంపెనీ బ్రెజిల్ లో తన ఫస్ట్ గ్రెయిన్ బేస్డ్ ఇథనాల్ ప్రాజెక్ట్ ని కూడా స్టార్ట్ చేసింది. అండ్ యూరోప్ లో లార్జెస్ట్ బ్లూ హైడ్రోజన్ ప్రాజెక్ట్ లో ఒక దానిని బిల్డ్ చేస్తుంది అనమాట. అలాగే యుఎస్ లో 3 ఆల్కహాల్ టు జెట్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ ని కూడా డిజైన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,114 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 29.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23.3%, ఫేస్ వాల్యూ ₹2 ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ₹16.80 ఉందన్నమాట. అండ్ కంపెనీకి డెట్ 169 crores ఉందండి. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 3,466 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. నెట్ ప్రాఫిట్ 283 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ కూడా ఇస్తుంది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 32.81%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 18.55% ఉందన్నమాట. డిఐ షేర్ హోల్డింగ్ క్వార్టర్ పెరిగింది 16.65% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 31.99% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ ₹766 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఒక రోజు 5% పెరిగింది అనమాట. లాస్ట్ 1 month లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 58% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ బలరాంపూర్ చీనీ మిల్స్ అండి. పాలసీ అనౌన్స్మెంట్ తర్వాత ఈ కంపెనీ షేర్స్ అనేవి ఇంట్రాడే లో 8% వరకు పెరిగాయి అనమాట. ఇది కోల్కతా బేస్డ్ కంపెనీ అండి. ఇథనాల్ ప్రొడక్షన్ లో కూడా సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. ఇది ఉత్తరప్రదేశ్ లో 4 డిస్టిలరీస్ ఆపరేట్ చేస్తుందండి. టోటల్ ప్రొడక్షన్ కెపాసిటీ పర్ డే 566 kiloliters అనమాట. ఇండియాస్ టోటల్ ఇథనాల్ ప్రొడక్షన్ లో కంపెనీ 5%, అలాగే ఉత్తరప్రదేశ్ ప్రొడక్షన్ లో 30% పైగా వాటా ఉందండి. కరెంట్లీ కంపెనీ 3 segment లో వర్క్ చేస్తుందండి. షుగర్, డిస్టిలరీస్ అండ్ అదర్స్ అనమాట. రీసెంట్ ఎక్స్పాన్షన్ లో భాగంగా దాని మేజ్పూర్ అలాగే బలరాంపూర్ యూనిట్స్ లో డిస్టిలరీస్ ని ఏర్పాటు చేసింది. గవర్నమెంట్ పాలసీ చేంజ్ వల్ల బలరాంపూర్ చీనీ అనేది ఇథనాల్ అవుట్పుట్ ని మాక్సిమైజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అలాగే కంపెనీ ఇండియాస్ ఫస్ట్ ఇండస్ట్రియల్ బయోప్లాస్టిక్ ప్లాంట్ డెవలప్ కూడా చేస్తుంది.
దీన్ని 2027 కి కంప్లీట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో కంపెనీ 2000 crores ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 12,082 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 13.5%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.8%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 26 రూపీస్ 30 పైసా ఉంది. అండ్ కంపెనీకి డేట్ 2009 crores ఉంది. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 5,594 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14% ఉంది. నెట్ ప్రాఫిట్ 534 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది ఇస్తుంది లాస్ట్ 5 years నుంచి కూడా. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.89% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 11.27% నుండి 12.19% పెరిగింది. అలాగే డిఏ షేర్ హోల్డింగ్ కూడా 20.76% నుండి 22.58% కి పెరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 22.34% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 600 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 24% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 51% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ శ్రీ రేణుకా షుగర్స్ లిమిటెడ్ అండి. ఈ రోజు ఈ కంపెనీ షేర్ ఆల్మోస్ట్ 10% వరకు కూడా పెరిగింది అనమాట ఇంటర్డే లో. ఇది ఇథనాల్ ప్రొడక్షన్ లో షుగర్ కేన్ జ్యూస్ ని యూజ్ చేస్తుందండి. మార్చ్ 2024 కి రేణుకా షుగర్స్ ఇథనాల్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది 720 kiloliters per day అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు అది 1250 kiloliters per day కి ఇంక్రీజ్ అయిందండి. రీసెంట్ గా గవర్నమెంట్ పాలసీ చేంజెస్ వల్ల ఈ కంపెనీ కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది 3 మెయిన్ గ్రేడ్స్ ఆఫ్ ఇథనాల్ ని ప్రొడ్యూస్ చేస్తుందండి. అందులో అబ్సల్యూట్ ఆల్కహాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, రెక్టిఫైడ్ స్పిరిట్ ఉన్నాయన్నమాట. ఆయిల్ మార్కెటింగ్ సెక్టర్ లో కంపెనీ లీడింగ్ సప్లయర్ గా ఉందన్నమాట. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి అడ్వాన్స్ టెక్నాలజీతో ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ ని అప్గ్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తుందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,634 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 10.1%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది నెగిటివ్ గా ఉంది, 3 రూపీస్ 7 పైసా. అండ్ కంపెనీకి డెట్ కొంచెం ఎక్కువగా ఉంది, 5,794 crores. అండ్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 4 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉంది. మార్చ్ 2024 లో 11,319 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 6% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది నెగిటివ్ గా ఉందండి, 627 crores నెట్ లాస్ అనేది పోస్ట్ చేసింది అనమాట లాస్ట్ ఇయర్ లో. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 62.48% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 3.43%, డిఐ షేర్ హోల్డింగ్ 10.08%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 23.98% ఉంది. అండ్ నెక్స్ట్ కంపెనీ త్రివేణి ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. రీసెంట్ పాలసీ చేంజెస్ వల్ల బెనిఫిట్ అయ్యేందుకు కంపెనీ అనేది వెల్ పొజిషన్ లో ఉందన్నమాట. త్రివేణి గ్రూప్ లో కీ మెంబర్ గా కంపెనీ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో డిస్టిలరీస్ ఆపరేట్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఇథనాల్, ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్, రెక్టిఫైడ్ స్పిరిట్, అలాగే డీనాచురల్ స్పిరిట్ అనేవి ఉన్నాయన్నమాట. రీసెంట్ పాలసీ చేంజెస్ వల్ల త్రివేణి దాని ప్రొడక్షన్ ప్రాసెసెస్ ని ఆప్టిమైజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇథనాల్ అవుట్పుట్ మీద ఎక్కువగా ఫోకస్ పెంచే అవకాశం ఉంటుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10,344 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 14.8%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.2%, ఫేస్ వాల్యూ 1 రూపీ, ఎర్నింగ్ పర్ షేర్ 16 రూపీస్ 40 పైసా ఉంది. అండ్ కంపెనీకి డెట్ 1,424 crores ఉందన్నమాట. మార్చ్ 2024 లో ఈ కంపెనీ 5,220 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 395 crores పోస్ట్ చేసింది. జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 60.98% ఉందండి. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.84%, డిఐ షేర్ హోల్డింగ్ 8.82%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 25.35% ఉంది. ఈ రోజు ఈ కంపెనీ షేర్ 7% పెరిగి 473 దగ్గర క్లోజ్ అయిందన్నమాట. లాస్ట్ 1 month లో ఈ కంపెనీ షేర్ 12% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 43%, అలాగే 1 year లో 54% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ రీసెంట్ గవర్నమెంట్ పాలసీ చేంజెస్ వల్ల బెనిఫిట్ అయ్యే కొన్ని షుగర్ స్టాక్స్ అనమాట. ఇండియా 2030కి 9.90 బిలియన్ లీటర్స్ ఇథనాల్ ప్రొడక్షన్ పెంచడానికి రెడీగా ఉందన్నమాట. అండ్ 2025 కి పెట్రోల్ లో 20% ఇథనాల్ బ్లెండింగ్ ని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే ఇథనాల్ ప్రొడక్షన్ ని ఇంపాక్ట్ చేసే షుగర్ ఇండస్ట్రీకి సైక్లిక్ నేచర్ ఉంది కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అడిషనల్లీ రెగ్యులేటరీ చేంజెస్, క్లైమేట్ కండిషన్స్, అలాగే రా మెటీరియల్ కాస్ట్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ ప్రాఫిటబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. అండ్ ఈరోజు జీకేవైఎల్కే పోర్ట్ఫోలియో అనేది 0.91% పెరిగిందండి. టోటల్ గా 8,480 రూపీస్ లాస్ లో ఉందన్నమాట. క్లోజర్స్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ 4.29% తగ్గింది. అలాగే జిఎస్ఎఫ్సి అనేది 1.09%, బిఈఎంఎల్ 0.96% తగ్గడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో కనుక చూస్తే పటేల్ ఇంజనీరింగ్ 6.99% పెరిగింది. అలాగే మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ అనేది 5.14%, గార్డెనరీ షిప్ బిల్డర్స్ అనేది 2.84%, మోర్పెన్ 2.76%, లారస్ 2.75% పెరిగిందనమాట. జీకేవైఎల్కే సంబంధించి నేను ఆగస్ట్ 20th అరిహంట్ క్యాపిటల్ షార్ట్ టర్మ్ కోసం 312 క్వాంటిటీ బై చేశానండి. దాని ఈ రోజు నేను 87 రూపీస్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేశాను అనమాట. జీకేవైఎల్కే పోర్ట్ఫోలియోకి సంబంధించిన రియల్ టైమ్ అప్డేట్స్ అనేవి నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా రియల్ టైమ్ అప్డేట్స్ చూడాలనుకుంటే టెలిగ్రామ్ కి జాయిన్ అవ్వచ్చు.
సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.